పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పింఛన్లు పంపిణీ చేశారు. జీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్తో పాటు 3,000 కలిపి మొత్తం 7,000 పెన్షన్ ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో వినుకొండ నియోజకవర్గం ముందుంది. సచివాలయ సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పెన్షన్లు మొట్టమొదటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించి తెలుగుదేశం పాలనలో ఈ పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 35 రూపాయల పెన్షన్ని 75 రూపాయలకు పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ 1000 రూపాయల పెన్షన్ పెంచుతానంటే అది నిలబెట్టుకోకుండా సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర చూశారు. నేడు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతాను, 3,000 4,000 చేస్తానంటే ఏకదమ్మున రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పెన్షన్ చేసి అందజేస్తున్నారు 65 లక్షల మందికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పండుగ జరుపుకుంటున్నారు 4,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా. దాంతోపాటు మా ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే నెలకి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ కూడా 4,000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఆ 1000 రూపాయలు 3,000 పెన్షన్ బ్యాలెన్స్ కూడా కలిపి ఈ నెల 4,000తో ఆ 3,000 కూడా మాట ఇచ్చిన ప్రకారం ఆ 3,000 కూడా కలిపి ఒక్కొక్క లబ్ధిదారుడికి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైనటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషను ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన అనుసరించే ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇంటికెళ్ళి పంపిణీ చేయడం, పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. భారతదేశ చరిత్రలో ఇది ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు చంద్రబాబు గారు, మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఈరోజు 65 లక్షల మందికి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చొప్పున చేసి ఒకే దఫా 1000 రూపాయలు పెంచి మరొక్కసారి ఈరోజు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయం. కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. 1000 రూపాయల పెన్షన్ పెంచి 3,000ది 4,000 చేసి ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి విషయం. మన వినుకొండ పట్టణంలో కూడా 5,451 పెన్షన్ మన వినుకొండ పట్టణంలో ఇస్తున్నారు. అలాగే 3,74,00,000 ఈ ఒక్కరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 4,408 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకు ఈరోజు పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉంది. కొంచెం వెనక్కి రావమ్మా, కొంచెం బ్యాక్ వస్తే బాగుంటుంది. రెడీ సార్.